హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సినిమా క్రిటిక్. ఈ వీడియోలో మనం మలయాళం టు తెలుగు డబ్ అయిన సమాధాన పుస్తకం మూవీ రివ్యూ చూద్దాం. ఇది ఒక కామెడీ డ్రామా ఫిలిం అండ్ ఇందులో లీడ్ రోల్స్ యాక్ట్ చేసింది రావిష్నాథ్, సీజు విల్సన్ అండ్ లియోనా లిషాయ్ గారు. అండ్ ఈ మూవీని తీసిన డైరెక్టర్ ప్రీవియస్గా జా అండ్ జో అండ్ 18+ అనే మూవీస్కి వర్క్ చేశారు. సో అందుకే తన డెబ్యూ ఫిలిమే ఇలాంటి సెన్సిటివ్ కంటెంట్ని సెలెక్ట్ చేసుకున్నారంట. అండ్ ఈ మూవీ లాస్ట్ ఇయర్ మలయాళంలో థియేటర్లో రిలీజ్ అయింది. అండ్ ఇప్పుడు 2 hours 2 minutes రన్ టైంతో సైనా ప్లే అనే మలయాళం ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ వచ్చింది. ఇక మూవీ చూశాక నాకైతే జస్ట్ పర్లేదు అనిపించింది గైస్. సెక్స్ ఎడ్యుకేషన్ కోసం పిల్లలకి తెలియాలి అని తీసుకున్న పాయింట్ బాగుంది, బట్ ఎగ్జిక్యూషన్ మాత్రం అంత ఇంట్రెస్టింగ్ వేలో ప్రజెంట్ చేయలేదు. మెయిన్లీ ఫస్ట్ హాఫ్ అయితే చాలా స్లో అండ్ బోరింగ్గా ఉంటుంది. ఇంకా డీటెయిల్గా ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్లో డిస్కస్ చేద్దాం. మూవీ యొక్క బేసిక్ ప్లాట్ ఏంటంటే, విద్యాభవన్ అనే స్కూల్లో చదువుకున్న ఒక ఓల్డ్ స్టూడెంట్ 20 years తర్వాత అదే స్కూల్కి గెస్ట్గా వస్తాడు. సో ఆ టైంలో ప్రజెంట్ ఉన్న స్టూడెంట్స్కి ఎలాంటి మెసేజ్ ఇచ్చాడు, సెక్స్ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల తన లైఫ్లో ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఏంటి అనేది రెస్ట్ ఆఫ్ స్టోరీ. కమింగ్ టు ప్లస్ పాయింట్స్, ఫస్ట్లీ ఇలాంటి ఒక సెన్సిటివ్ టాపిక్ని పెద్దగా అడల్ట్ కంటెంట్ టచ్ అవ్వకుండా తీయడం అనేది చాలా గ్రేట్ అనిపించింది. అండ్ మోస్ట్ ఆఫ్ ది సీన్స్ హెల్తీ వేలోనే ప్రజెంట్ చేశారు. అండ్ సెక్స్ ఎడ్యుకేషన్ ఉంటే హెల్తీ రిలేషన్షిప్స్ బిల్డ్ చేసుకోవచ్చు అనే పాయింట్ని చాలా బాగా కన్వే చేశారు. అండ్ క్లైమాక్స్లో బెలూన్స్తో రియలిస్టిక్ వేలో చూపించిన ప్రెజెంటేషన్ కూడా చాలా బాగుంది. అండ్ ఫైనల్లీ సినిమాటోగ్రఫీ కూడా డీసెంట్గా అనిపించింది. మైనస్ పాయింట్స్, ఫస్ట్ 40 minutes వరకు కూడా చెప్పాలి అనుకున్న పాయింట్ని క్లియర్గా కన్వే చేయలేదు. అండ్ చాలా వరకు సీన్స్ బోరింగ్గా అనిపించాయి. అండ్ కామెడీ కూడా ఎక్కడ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు, చాలా చోట్ల ఫోర్స్డ్గా అనిపించింది. అండ్ ఈ సీన్ ఎక్సలెంట్గా ఉంది అని చెప్పుకునే ఒక ఎమోషనల్ మూమెంట్ కూడా లేదు. అండ్ క్యారెక్టర్స్ డెవలప్మెంట్ కూడా సరిగా లేదు. సో దానివల్ల ఇందులో మెయిన్ లీడ్ ఎవరు అనే కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. అండ్ ఫైనల్లీ సాంగ్స్ అయితే అసలు బాలేవు. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, ఈ మూవీలో యాక్ట్ చేసిన వాళ్ళందరి పర్ఫార్మెన్స్ డీసెంట్ అనిపించింది. సో ఫైనల్గా చెప్పాలంటే లాస్ట్లో ఇచ్చిన ఒక మెసేజ్ తప్ప చాలా వరకు మూవీ స్లోగా ఉంటుంది. సో మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి నచ్చొచ్చు, బట్ మాస్ ఆడియన్స్కి మాత్రం చాలా వరకు బోరింగ్గా ఉంటుంది. అండ్ ఈ మూవీ ప్లాటే బేస్డ్ ఆన్ అడల్ట్ పాయింట్ కాబట్టి ఫ్యామిలీతో చూస్తే కాస్త ఇబ్బంది పడొచ్చు. సో ఇది గైస్, మలయాళం టు తెలుగు డబ్ అయిన సమాధాన పుస్తకం మూవీ రివ్యూ. మీ గనక మా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ సినిమా క్రిటిక్ ఛానల్. నెక్స్ట్ మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్.